హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకి ఘోర అవమానం అండి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో సత్యసాయి జిల్లా మడకసిరిలో అయితే చిచ్చు రేపింది. సో ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్కు టికెట్ ఖాయం చేయడం పట్ల అసమ్మతి చెలరేగింది అక్కడ లోకల్గా ప్రాంతంలో అండి. సో దీనిపై మడకసిర టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అయిన తిప్పేస్వామి అతని అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారండి ఈ విషయం మీద. సో కాబట్టి ఈ క్రమంలోనే తిప్పేస్వామి వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు మంగళవారం నాడు ఆందోళనకు దిగారండి వారంతా. సో ఓ కార్యకర్త ఆత్మహత్యకు కూడా ఈ ప్రయత్నించడం అయితే చేశారండి. సో ఈ సందర్భంగా చంద్రశేఖర్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ కూడా పోసుకొని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన తోటి కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారండి. సో దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. సో ఇక మాజీ ఎమ్మెల్సీ గుడుమల్ల తిప్పేస్వామి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఈరన్న మధ్య అయితే కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతూ ఉన్నది. సో అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనను కాదని ఈదరన్న కొడుకు సునీల్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేయడంపై అయితే వీరి మధ్య విభేదాలు బయటకు వచ్చాయి. నిజానికి ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో తిప్పేస్వామి ప్రభావం ఎక్కువగా ఉంది. తమ వర్గానికి టికెట్ ఇస్తే నియోజకవర్గంలోని అభ్యర్థులను గెలిపించుకొని వస్తామని గతంలోనే తిప్పేస్వామి చంద్రబాబుకు విన్నవించారు. కానీ టీడీపీ అధినేత ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగిందండి. తనకు అసలే గిట్టని ఈరన్న వర్గానికి టికెట్ కేటాయించారు బాబు గారు. సో దీంతో తిప్పేస్వామి అతని అనుచరుల్లో అయితే అసమ్మతి నెలకొంది. అప్పటికే అసంతృప్తితో ఉన్నారంటే తన కుమారుడికి మద్దతు తెలపాలని వారం రోజుల కిందట తిప్పేస్వామి ఇంటికి ఈరన్న వెళ్ళే ప్రయత్నం చేశారండి. అయితే తిప్పేస్వామి వర్గీయులు ఈరన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో చెప్పులు పైకి విసురుతూ గో బ్యాక్ అనే నినాదాలు అయితే చేశారండి. ఇక ఈ మడకసిరిలో అయితే ఉద్రిక్తత వాతావరణమే నెలకొందనేది చెప్పొచ్చు. సో ఈ విధంగా తిప్పేస్వామి ఇంటికి వెళ్ళి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే తిప్పేస్వామి కూడా స్పందించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని తిప్పేస్వామి తీవ్ర అసంతృప్తి అయితే అక్కడ కనబరిచారండి. సో కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆ విధంగా వెల్లడించారు ఆయన. కాగా మడకశిరలో అసమ్మతి సర్దుమణిగిందని టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ వెల్లడించడం అయితే విశేషమండి. ఇక టికెట్ ఆశించి రాకపోతే ఆ బాధ అనేది సహజంగా ఉండదు అని అయితే పేర్కొన్నారు. ఇక తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని తిప్పేస్వామిని కలిసి మద్దతు ఇవ్వాలని కోరారని చెప్పారండి. సో ఈ విధంగా అయితే ఒకరిపై ఒకరు లోకల్గా ఉన్న నాయకులు అయితే పొలిటీషియన్స్ ఈ విధంగా అయితే మాకు టికెట్ ఇవ్వాలని అయితే ఈ విధంగా పోరు నడుస్తోందండి.